నెక్స్ట్ క్వశ్చన్, 108 మీటర్ల పొడవు 50 km/h వేగం గల ఒక రైలు 112 మీటర్ల పొడవు కలిగి ఎదురుగా వస్తున్న మరో రైలును 6 సెకండ్లో దాటింది. అయినా రెండో రైలు యొక్క పొడవు ఎంత అనేది మన క్వశ్చన్. చూడండి, ఇక్కడ ఒక రైలు మరొక రైలు దాటింది. ఒక రైలు మరొక రైలు దాటింది అంటే ఖచ్చితంగా ఇది కేసరియే కదా, కేసరియే కదా, కేసరియే. మరి ఇప్పుడు ఇది కేసరి కాబట్టి దూరం ఏమైతే చెప్పండి, దూరం అనేది రెండు రైళ్ల యొక్క పొడవుల మొత్తానికి సమానం. ఒకటి 108 మీటర్లు ఉంది, ఇంకోటి ఏముంది 112 మీటర్లు ఉంది. సో ఇది ఏమైతే చెప్పండి, ఇక్కడ 220 మీటర్లు. ఏమవుతుంది చెప్పండి, 220 మీటర్లు. ఓకేనా, రైట్. సో ఇది ఇక్కడ యాక్చువల్లీ రెండో రైలు యొక్క పొడవు కాదు, ఇది రెండో రైలు యొక్క వేగం కనుక్కోవాలి మనము. సరే కనుక్కుందాం. ఏంటి ఇవి ఎదురెదురుగా వస్తున్నాయి. మరి ఎదురెదురుగా వస్తున్నప్పుడు జాగ్రత్త చూడండి, ఇక్కడ ఎదురెదురుగా వస్తున్నప్పుడు వాటి యొక్క సాపేక్ష వేగం ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. ఏమైతే చెప్పండి, ప్లస్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకి పాయింట్ ఏంటంటే జాగ్రత్త చూడండి, ఇక్కడ రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది ఇక్కడ అంటే 50 + x. 50 + x. ఎందుకు 50 + x అనేది నేను చెప్తా వినండి. ఎందుకు 50 + x అని అంటే, ఒక రైలు యొక్క వేగం 50 ఇచ్చిండు, 50 ఇచ్చిండు, ఇంకొక రైలు యొక్క వేగం మనకు తెలియదు x అనుకున్నాం. సో రెండు కలిపితే రెండు ఎదురెదురుగా వస్తున్నాయి కాబట్టి వాటి సాపేక్ష వేగం అనేది 50 + x km/h అవుతుంది. మరి ఎన్ని సెకండ్లు దాటినాయి ఒకదానొకటి ఎన్ని సెకండ్లో దాటినాయి అంటే టైం ఈజ్ ఈక్వల్ టు 6 సెకండ్స్. అంటే ఎన్ని సెకండ్స్ చెప్పండి, 6 సెకండ్స్. మరి ఫార్ములా ఏంటి ఇక్కడ, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు రిలేటివ్ స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పండి, రిలేటివ్ స్పీడ్ ఇంటూ టైం. సో ఇప్పుడు డిస్టెన్స్ ఏముంది మరి అక్కడ 220 మీటర్స్ ఈజ్ ఈక్వల్ టు రిలేటివ్ స్పీడ్ ఏముంది 50 + x. నా క్వశ్చన్ చెప్పండి, ఇక్కడ ఇది మీటర్లలో ఉంది, ఇది సెకండ్లలో ఉంది, కానీ ఇది ఎలా ఉంది km/h ఉంది. కాబట్టి దీన్ని ఏం చేద్దాం, ఇక్కడ దాన్ని మనం మీటర్/సెకండ్ లోకి మార్చాలి. కాబట్టి ఇక్కడ మనకి 6 1s 6 3s 5/18 రాసిస్తే మీటర్/సెకండ్ లోకి వెళ్ళిపోతుంది. రైట్. సో అయిపోయిందా, ఇది 5 ఎక్కం 5 4 20 5 4 20. ఈ 3 ఇటు పట్టుకరా, 44 × 3 ఎంత 132 ఈజ్ ఈక్వల్స్ టు 50 + x. ఈ 50 తీసుకురా. సో 132 - 50 ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఏంటి చెప్పండి, ఇక్కడ 82 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. 82. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా? ఎస్, నో, దట్ ఈస్ ద పాయింట్. క్లియర్ కదా కాన్సెప్ట్? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ 120 km/h తో నడుస్తున్న, అంటే 120 km/h వేగంతో నడుస్తున్న రైలు ఎక్స్ అదే దిశలో నడుస్తున్న మరో రైలు వైని 2 నిమిషాలలో దాటింది. ఎక్స్ వైల పొడవులు అంటే చూడండి, ఇక్కడ ఎక్స్ యొక్క పొడవు ఏంటి 100 మీటర్లు, వై యొక్క పొడవు ఏంటి 200 మీటర్లు. ఎక్స్ యొక్క పొడవు 100 మీటర్లు, వై యొక్క పొడవు 200 మీటర్లు. సో దీని యొక్క పొడవు ఎంత, ఎక్స్ యొక్క వేగం ఎంత 120 km/h. మరి దీని యొక్క ఏంటిది వేగం ఏమనుకుందాం, 5 km/h అనుకుందాం, నో ప్రాబ్లం. రైట్. ఇప్పుడు ఏంటివి అదే దిశలో నడుస్తున్నా అంటే ఒకే దిశలో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చెప్పండి, ఇక్కడ డిస్టెన్స్ ఏమైతే చెప్పండి, ఇక్కడ డిస్టెన్స్ అనేది ఏమైందంటే 100 + 200 ఈజ్ ఈక్వల్ టు 300. ఓకేనా. మరి ఇక్కడ రిలేటివ్ స్పీడ్ ఏమైతే చెప్పండి, ఇక్కడ రిలేటివ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు 120 - y. ఓకేనా. సో 120 - y. రైట్. సో ఇప్పుడు y వేగం ఎంత, ఎన్ని సెకండ్లు దాటింది, యాక్చువల్గా 2 నిమిషాలు దాటింది. టైం ఈజ్ ఈక్వల్ టు 2 minutes. టైం ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పండి, ఇక్కడ 2 minutes. సో 2 minutes అంటే ఏంటి, 2 × 60 seconds అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే సో 120 seconds అవుతుంది. దట్స్ ఓకే. సో ఇప్పుడు మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు రిలేటివ్ స్పీడ్ ఇంటూ టైం. సో డిస్టెన్స్ ఏముంది ఇక్కడ మరి మనకి 300. సో రిలేటివ్ స్పీడ్ ఏముంది చెప్పండి, ఇక్కడ 120 - y ఇంటూ 5/18. చూడండి, ఇక్కడ ఒక చిన్న విషయం మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఒక విషయము, ఇది km/h ఉంది కదా, ఇది కూడా km/h ఉంటది. ఇప్పుడు నీకు వైఫై చేసా కదా, వచ్చే వాల్యూ కూడా నీకు km/h ఉంటది. అర్థమవుతుందా? ఇక్కడ 5/18 చేసాం కదా, సో వచ్చే వాల్యూ మీటర్ అది అలా ఉండదు. ఈ y వాల్యూ km/h వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంటూ 120 0 ఇగో 0 క్యాన్సిల్. ఇదేంటిది 6 2s 6 5s 5 5 క్యాన్సిల్. ఓకేనా, రైట్. నెక్స్ట్ 2 1s 2 9s. సో ఈ 9 ఇటు తీసుకురా. 9 ఈజ్ ఈక్వల్స్ ఏంటిది 120 - y. ఈ y ఇటు తీసుకురా, ఈ 9 ఇటు తీసుకురా. సో y ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పండి, ఇది
120 minus 9. So what will be the answer? 111 kilometer per hour. What is the answer? 111 kilometer per hour అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నా వెరీ సింపుల్, యాక్చువల్లీ ఇట్స్ వెరీ సింపుల్ కాన్సెప్ట్, ఇందులో పెద్దగా డౌట్ ఏం లేదు. ఓకే కదా, క్లియర్? దట్ ఈస్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్. చూడండి ఇక్కడ 36 కిలోమీటర్ పర్ అవర్ 45 కిలోమీటర్ పర్ అవర్ వేగాలతో రెండు రైళ్లు ఎదురెదురుగా వస్తున్నాయి. అంటే వాటి యొక్క రిలేటివ్ స్పీడ్ ఏమైతే చెప్పండి? వాటి యొక్క రిలేటివ్ స్పీడ్ ఏమైతుందంటే 36 + 45 ఈజ్ ఈక్వల్ టు ఏంటది? 81 కిలోమీటర్ పర్ అవర్. ఏం చెప్పండి అది? 81 కిలోమీటర్ పర్ అవర్. తక్కువ వేగం గల రైలులో కూర్చున్న వ్యక్తి ఎక్కువ వేగం గల రైలు 8 సెకండ్లలో దాటాడు. ఎక్కువ వేగం గల రైలు పొడవు ఎంత అనేది మన క్వశ్చన్. ఇక్కడ జాగ్రత్త చూడండి, ఏంటది? ఎక్కువ వేగం గల రైలు పొడవు ఎంత అనేది మన క్వశ్చన్. సరే, ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తా వినండి. ఇది కేస్ 1 కేస్ 3? ఇది ఖచ్చితంగా కేస్ 1. ఎందుకు? తక్కువ వేగం గల రైలులో ఎదురెదురుగా నడుస్తున్నాయి. తక్కువ వేగం గల రైలులో కూర్చున్న వ్యక్తి ఎక్కువ వేగం గల రైలు 8 సెకండ్లలో దాటాడు. ఎక్కువ వేగం రైలుని 8 సెకండ్లలో దాటాడు. అయినా ఎక్కువ వేగం గల రైలు యొక్క పొడవు ఎంత? సరే, ఇప్పుడు మనం ఏ రైలు యొక్క వేగం కనుక్కోవాలి? పొడవు కనుక్కోవాలి. ఎక్కువ వేగం గల రైలు యొక్క పొడవు కనుక్కోవాలి. దాని యొక్క పొడవు మనం ఏమనుకుందాం? ఎక్కువ వేగం గల పొడవు, ఎక్కువ వేగం గల రైలు యొక్క పొడవుని ఎక్స్ అనుకుంటే, ఎక్స్ మీటర్లు అనుకుంటే, ఇప్పుడు ఇది కేస్ 1 కేస్ 3? కేస్ 1. ఏం చెప్పండి? ఇది కేస్ 1. సో కేస్ 1 కాబట్టి ఆ మనిషి ఏ రైలు అయితే దాటుతుందో ఆ రైలు యొక్క పొడవుని ఇక్కడ మనం కనుక్కుంటాం. సో ఏంటి ఇక్కడ? ఇది ఎక్స్ మీటర్లు. ఏంటి చెప్పండి? ఇది ఎక్స్ మీటర్లు. సో ఇక్కడ ఎన్ని సెకండ్లు దాటిన? టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు 8 సెకండ్స్. హౌ మెనీ సెకండ్స్? 8 సెకండ్స్. సో ఇక్కడ మనకి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే స్పీడ్ ఇంటూ టైం. మరి ఇక్కడ డిస్టెన్స్ ఏముంది? ఎక్స్. స్పీడ్ ఎంత ఉంది? 81 ఇంటూ 5/18 ఇంటూ 8. ఇక్కడ ఏంటిది? 2 9ల 2 4ల 9 ఎక్కం 9 9ల 5 4 20 20 ఇంటూ 9 ఎంత? 180 మీటర్లు అనేది ఇక్కడ మనకు ఆన్సర్ అవడం జరుగుతుంది. నో దట్ ఈస్ ద పాయింట్. ఐ హోప్ యు ఆర్ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా? నో దట్ ఈస్ ద పాయింట్. క్లియర్? ఎస్. క్వశ్చన్ చాలా సింపుల్ బెటర్, ఏం లేదు. వాడు ఇచ్చింది మనం కరెక్ట్ గా చదివి తీసుకుంటే సరిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 39. రెండు రైళ్లు ఒకే దిశలో 40 కిలోమీటర్ పర్ అవర్ 20 కిలోమీటర్ పర్ అవర్ వరుస వేగాలతో నడుస్తున్నాయి. ఎక్కువ వేగం గల రైలు 5 సెకండ్లలో తక్కువ వేగం గల రైలులో కూర్చున్న వ్యక్తిని పూర్తిగా దాటితే ఎక్కువ వేగం గల రైలు పొడవు ఎంత అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ పెట్ట. రైట్? సరే, ఓకే. ఇది కూడా సేమ్ అట్లాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్. రైట్? నార్మల్ ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ వ్యక్తిని దాటుతుంది కాబట్టి ఇక్కడ నీకు రైలు పొడవు, అంటే ఏదైతే రైలు యొక్క పొడవును కనుక్కోవాలో దాన్ని ఎక్స్ అనుకుందాము. ఇక్కడ నీకు రిలేటివ్ స్పీడ్ అంటే సాపేక్ష వేగం ఏమైతే చెప్పండి? 40 - 20. ఎందుకు? ఒకే దిశలో నడుస్తున్నాయి కాబట్టి. ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? 20 కిలోమీటర్ పర్ అవర్. ఏం చెప్పండి? ఇది 20 కిలోమీటర్ పర్ అవర్. ఎక్కువ వేగం గల రైలు 5 సెకండ్లు. టైం ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పండి? 5 సెకండ్లు. ఏంటది? 5 సెకండ్లు. రైల్లో కూర్చున్న వ్యక్తిని పూర్తిగా దాటితే ఎక్కువ వేగం గల రైలు యొక్క పొడవు ఎంత? రైట్? సో ఇక్కడ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? స్పీడ్ ఇంటూ టైం. సో డిస్టెన్స్ ఎంత ఉంది ఇక్కడ మనకి? ఎక్స్ తీసుకో. సో 20 ఇంటూ 5/18 ఇంటూ 5. అంతే కదా? రైట్. సో దీన్ని ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది 2 10ల 2 9ల. సో 5 5 25 25 ఇంటూ 10 ఎంత? 250/9. 9 ఎక్కం 9 9 2 18 7 మిగిలింది 70 9 7 63. సో 7 మిగిలింది. నో వాట్ ఈస్ ద ఆన్సర్? 27/9 meters. వెరీ సింపుల్, సేమ్ ఇంతమంది క్వశ్చన్ లాగానే. నో డౌట్ అబౌట్ ఇట్. వెరీ సింపుల్ క్వశ్చన్. ఓకేనా? డౌట్ ఏం లేదు కదా? నో దట్ ఈస్ ద వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. క్వశ్చన్ నెంబర్ 40. ఒక రైలు, అంటే రైలు ఉంది ఇక్కడ. ఒక రైలు అది నడుస్తున్న దిశలోనే 2 కిలోమీటర్ పర్ అవర్ 4 కిలోమీటర్ పర్ అవర్ వేగాలతో నడుస్తున్న ఇద్దరు వ్యక్తులను వరుసగా 9, 10 సెకండ్లలో పూర్తిగా దాటింది. అయినా రైలు యొక్క పొడవు ఎంత అనేది ఇక్కడ మనకి క్వశ్చన్. చేద్దామా? రైట్. ఇక్కడ నా క్వశ్చన్ చెప్పండి. రైలు పొడవు, సరే ఇక్కడ రైలు పొడవు ఎంత ఉందో మనకు తెలియదు. ఈ రైలు పొడవు అనేది మనకు ఇక్కడ రైలు పొడవు అనేది మనం వెళ్ళనుకుందాం. ఓకేనా? ఇక్కడ కూడా రైలు పొడవుని మనం ఏమనుకుందాం అంటే వెళ్ళనుకుందాం. రైట్? ఇదే మనకి ఇక్కడ ఏమైతే డిస్టెన్స్ అవుతుంది. ఎందుకంటే
వ్యక్తులను దాటింది రైట్. మరి రైలు యొక్క వేగం మనకు తెలుసా? రైలు వేగము ఇక్కడ మనం ఏమనుకుందామంటే ఎక్స్ అనుకుందాం. ఇక్కడ కూడా ఈ కండిషన్ లో కూడా ఏమవుతుంది? రైలు వేగం కూడా ఎక్స్ అవుతుంది, ఇక్కడ కూడా ఎక్స్ అవుతుంది. ఎందుకు? ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఇద్దరు వ్యక్తుల్ని ఒకే రైలు దాటుతుంది అదే దిశలో, అది నడుస్తున్న దిశలో, అంటే ఒకే దిశలో నడుస్తున్నారు. మరి ఇక్కడ మ్యాన్ 1 వేగం ఎంత? 2 km/h. మరి మ్యాన్ 2 వేగం ఎంత? మ్యాన్ 2 వేగం ఎంత అంటే 4 km/h. ఓకేనా? మరి వీడు ఎన్ని సెకండ్స్? 9 సెకండ్. అంటే ఈ రైలు ఎల్ పొడవు ఉంది, దీని రైలు వేగం ఎక్స్ ఉంది. సో ఇక్కడ ఇది 2 km/h తో నడుస్తున్న వ్యక్తిని 9 సెకండ్లు దాటాడు. అదే రైలు అంటే మళ్ళీ ఈ 4 km/h వేగంతో నడుస్తున్నటువంటి వ్యక్తిని 10 సెకండ్లో దాటింది. ఓకేనా? రైట్. మరి ఇక్కడ డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు ఏమైతే చెప్పండి? స్పీడ్ ఇంటూ టైం. మరి స్పీడ్ ఎంత ఉంది ఇక్కడ? జాగ్రత్త చూడండి, ఇక్కడ ఒకే దిశలో నడుస్తుంది కాబట్టి ఒక సాపేక్ష వేగం అవుతుంది. అంటే ఏమంటే ఇక్కడ ఎక్స్ మైనస్ 2 ఇంటూ 5/18 ఇంటూ 9. ఓకేనా? రైట్. ఇక్కడ చూడు ఇదేంటిది? యా, ఇక్కడ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ ఏంటి? ఇక్కడ ఎక్స్ మైనస్ 4 ఇంటూ 5/18 ఇంటూ 10, అంతే కదా? రైట్. ఇప్పుడు డిస్టెన్స్ అంటే ఏంటి ఇక్కడ? యాక్చువల్లీ ఇక్కడ డిస్టెన్స్ అంటే ఏంటంటే వాస్తవానికి ఇది రైలు వేగం, రైలు పొడవు. ఇక్కడ కూడా రైలు పొడవే, ఇది కూడా రైలు పొడవే, అవునా కదా? అంటే ఈ రైలు పొడవు ఈజ్ ఈక్వల్ ఇది వచ్చింది, ఈ రైలు పొడవు ఈజ్ ఈక్వల్ ఇది వచ్చింది. అంటే ఈ రెండు సమానం అన్నట్టే కదా? రైట్. ఈ రెండు సమానం కాబట్టి ఎన్ని ఈక్వల్ చేద్దామా? చేద్దాం. సో ఇప్పుడు ఎక్స్ మైనస్ 2 ఇంటూ 5/18 ఇంటూ 9 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 2 ఇంటూ 5/18 ఇంటూ 10. సో 5/18 క్యాన్సిల్. 9x minus 18 is equals to 10x minus 10. ఓకేనా? రైట్. అంతే కదా? సరే 20. ఇప్పుడు ఈ 9x ఇది తీసుకురా, ఈ 20 తీసుకురా. అప్పుడు x is equal to ఎంత వస్తుందంటే మనకి x is equal to 2 వస్తుంది. x is equal to ఏంటిది? రైలు యొక్క వేగం. మిస్టేక్ పోయిందా? 9 2 ఓ మై గాడ్, ఇది 4 కదా, అప్పుడు ఇదేమైతే 40 అవుతుంది కదా. ఇదేమొస్తుంది ఇక్కడ? 40 - 8 అంటే ఇక్కడ ఏమైతే చెప్పండి? 22 km/h. వాట్ ఇస్ దట్? 22 km. ఆయన రైలు యొక్క వేగం ఎంత అన్నాడు? ఏమన్నాడు చెప్పండి? రైలు యొక్క వేగం. సో రైలు యొక్క పొడవు, రైలు యొక్క పొడవు. ఈ ఈక్వేషన్ తీసుకున్నా నీకు వస్తుంది ఆన్సర్, లేదు ఈ ఈక్వేషన్ తీసుకున్నా నీకు ఆన్సర్ వస్తుంది. సరే ఇక్కడ ఇది తీసుకుందాం మనం. ఏంటది? ఎక్స్ ఎంత వచ్చింది నీకు? 22 - 4 ఇంటూ 5/18 ఇంటూ 10. సో 22 - 4 ఎంత? 18 క్యాన్సిల్. 5 ఇంటూ 10 ఎంత? 15. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్, చాలా సింపుల్, ఏం లేదు. మనిషి ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కదా, ఆ ఇద్దరు వ్యక్తుల్ని రైలు తోటి ఈ వ్యక్తికి సాపేక్ష వేగం, ఈ వ్యక్తికి సాపేక్ష వేగం తీసుకోవాలి. సో ఈ వ్యక్తిని ఎన్ని సెకండ్లు దాటింది, ఆ వ్యక్తిని ఎన్ని సెకండ్లు దాటిందో ఇచ్చిండు. సో ఇక్కడ ఈ రైలు పొడవు, ఈ రైలు పొడవు రెండు ఒకటే కాబట్టి రెండు ఈక్వల్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? రైట్. మళ్ళీ ఒకసారి చూడండి, తెలిసిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఇది కూడా సేమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్. ఇక్కడ జాగ్రత్త చూడండి. ఒక రైలు వెంబడి ఉన్న దారిలో నడుస్తున్న ఇద్దరు వ్యక్తులను దాటింది. మొదటి వ్యక్తి 4.5 km/h వేగంతోను, (4.5 km/h) వేగంతోను, ఇక్కడ M2 ఈజ్ ఈక్వల్స్ టు 5.4 km/h వేగంతోను నడుస్తున్నారు. వారిద్దరిని రైలు వీళ్ళేమో 8.4 సెకండ్లలో దాటింది, వీళ్ళేమో 8.5 సెకండ్లలో దాటింది. ఓకేనా? రైట్. మరి ఇక్కడ రైలు వేగం తెలుసా మనకి? తెలియదు. దీని స్పీడ్ ఏమనుకుందామంటే ఎక్స్ అనుకుందాం. దీని రెండు రైలు ఒకటే రైలు కాబట్టి అది ఎక్సే, ఇది కూడా ఎక్సే. మరి ఇప్పుడు వీటి యొక్క సాపేక్ష వేగం ఏమైతే చెప్పండి? ఎక్స్ మైనస్ 4.5. రైట్. ఇదేమైతుంది? సేమ్ ఇంత ముందు లాగానే క్వశ్చన్. ఎక్స్ మైనస్ 4.5. సారీ, ఏంటిది? ఓకేనా? రైట్. మరి ఇక్కడ డిస్టెన్స్ ఏమైతే చెప్పండి? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 4.5 ఇంటూ 5/18 ఇంటూ 8.4. ఇక్కడ డిస్టెన్స్ ఏమైతే చెప్పు? ఎక్స్ మైనస్ 5.4 ఇంటూ
5/18 ఇంటూ 8.5. ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే సేమ్ ఇంతకుముందు క్వశ్చన్ లాగానే, ఇంతకుముందు ఏమో ఇంకొంచెం ఒక ఎక్స్ట్రా స్టెప్ ఉండే, బట్ ఇక్కడ డైరెక్ట్ గా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎక్సే మనకు ఆన్సర్ అవుతుంది. చేసిద్దాం. రైట్. ఇప్పుడు ఇది ఈ రెండు ఈక్వల్ అయితే ఎందుకు, ఈ రైలు పొడవు సమానం, దూరం సమానం కాబట్టి x మైనస్ 4.5 ఇంటూ 5/18 ఇంటూ 8.4 is equals to x minus 5.4 into 5/18 into 8.5. 5/18 cancel. Okay na? Right. ఇక్కడ ఈ డెసిమల్ క్యాన్సిల్. ఓకేనా? ఇప్పుడు వీటిని మల్టిప్లై చేయాలి. కొంచెం మల్టిప్లై చేయడం అనేది మనకు కొంచెం పెద్ద టాస్క్. సో 84 ఇంటూ 4.5 ఏమైందని మనం ఫస్ట్ చెప్పాలి. వాట్ ఈస్ ద 84 ఇంటూ 4.5? 84 ఇంటూ 4.5 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏమవుతుందంటే జాగ్రత్త చూడండి ఇక్కడ, రైట్, ఎక్స్ మైనస్, సో 84x మైనస్, సో దిస్ ఇస్ 84 ఇంటూ 4.5 ఎంత అంటే 378 ఈజ్ ఈక్వల్ టు 85x మైనస్ 5.4 ఇంటూ 85. ఇదేమవుతుంది ఇక్కడ 459. వాట్ ఈస్ ఇట్? 459. సో ఇది తీసుకురా, ఈ 459 ఇటు తీసుకురా. ఓకేనా? రైట్. సో ఇప్పుడు చేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది జాగ్రత్త చూడండి. 85x మైనస్ 84x ఎంత? ఎక్స్. సో ఇప్పుడు 459 మైనస్ 378. సో ఇది ఒక 22, అదొక 59 అంటే మనకి ఆన్సర్ వచ్చి మనకి ఏమవుతుందంటే 81 అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా? ఓకే కదా? చాలా చాలా సింపుల్, సేమ్ ఇంతకుముందు క్వశ్చన్ లాగానే. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక్కొక్కటి 100 మీటర్ల పొడవు ఉన్న రెండు రైళ్లు ఎదురెదురుగా 8 సెకండ్లలో ఒకదానినొకటి దాటాయి. ఒక్కొక్కటి 100 మీటర్ల పొడవు ఉన్న రెండు రైళ్లు ఎదురెదురుగా 8 సెకండ్లలో ఒకదానినొకటి దాటాయి. ఒక రైలు వేగము రెండో దానికి రెట్టింపు అయితే ఎక్కువ వేగం గల రైలు ఎంత అనేది, ఎక్కువ వేగం గల రైలు యొక్క వేగం ఎంత అనేది మన ఇక్కడ క్వశ్చన్. సో ఇక్కడ ఒక రైలు యొక్క వేగం ఎక్స్ అనుకుంటే ఇంకో రైలు యొక్క వేగం ఎంత? 2x అవుతుంది. అంతే కదా? రైట్. ఇప్పుడు ఎదురెదురుగా దాటినాయి అంటే వాళ్ళ రిలేటివ్ స్పీడ్ ఏమైంది చెప్పండి? వాళ్ళ రిలేటివ్ స్పీడ్ ఏమైందంటే x ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు ఏమైతుంది? ఇది 3x అవుతుంది. ఓకేనా? 3x. రైట్. సో ఇప్పుడు అది కిలోమీటర్ పర్ అవర్ లో ఉంది కాబట్టి ఆ తర్వాత మారుద్దాము. ఇది మీటర్ పర్ సెకండ్ అనుకోండి, ఇది కూడా మీటర్ పర్ సెకండ్ అనుకోండి. రైట్. నో డౌట్ కదా? ఎస్. ఇప్పుడు ఒక్కొక్కటి 100 మీటర్ల పొడవు, అంటే దీని యొక్క పొడవు 100 మీటర్లే, ఇంకొక దాని పొడవు కూడా 100 మీటర్లే. L1 ఈజ్ ఈక్వల్ టు 100 మీటర్లే, L2 ఈజ్ ఈక్వల్ టు కూడా 100 మీటర్లే. మరి అప్పుడు రిలేటివ్ స్పీడ్ ఏమైతే చెప్పండి? రిలేటివ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే 100 మీటర్లు ప్లస్ 100 మీటర్లు ఈజ్ ఈక్వల్ టు ఏమైతుంది? అది 200 మీటర్లు అవుతుంది. రిలేటివ్ స్పీడ్ ఏమైంది? 200 మీటర్లు అయింది. రైట్. సో ఇప్పుడు మనం ఎంత టైంలో దాటింది? 8 సెకండ్లో దాటింది. జాగ్రత్త చూడండి, ఇక్కడ ఇది ఏ కేసు కిందకి వస్తుంది? థర్డ్ కేసు కిందకి వస్తుంది. అది అవునా? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఇక్కడ మరి? రిలేటివ్ స్పీడ్ ఇంటూ టైం. సో డిస్టెన్స్ ఎంత? డిస్టెన్స్ వచ్చి ఇక్కడ మనకి 200. రిలేటివ్ స్పీడ్ ఎంత? 3x ఇంటూ టైం ఎంత? 8. సో ఇప్పుడు ఇది కట్ చేద్దాం. 8 2 16, 8 5. సో x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమొచ్చింది చెప్పండి? 25/3 మీటర్ పర్ సెకండ్. కానీ మనకు కావాల్సింది ఇప్పుడు ఇది x అనేది తక్కువ, మనకున్న రెండు రైళ్లు ఉన్నాయి. రెండు రైళ్లలో ఈ x అనేది తక్కువ వేగం గల రైలు, 2x అనేది ఎక్కువ వేగం గల రైలు. మనకు కావాల్సింది 2x. అంటే ఇటు ఇంటూ 2 చేయి, అటు కూడా ఇంటూ 2 చేస్తే సో 2x ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే 2 ఇంటూ 25/3 ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే 50/3. కానీ ఇది మనకు ఆన్సర్ కాదు. ఈ 50/3 అనేది మనకు ఆన్సర్ కాదు. ఓకేనా? సో 50/3ని మనము దాన్ని కిలోమీటర్ పర్ అవర్ లోకి మార్చాలి. ఇంటూ 18/5, 3 ఎక్కం 3 ఆర్ల 5 ఎక్కం 5 10ల. సో 10 ఆర్లు ఎంత చెప్పండి? 60 కిలోమీటర్ పర్ అవర్. వాట్ ఈస్ ద ఆన్సర్? 60 కిలోమీటర్ పర్ అవర్. 60 కిలోమీటర్ పర్ అవర్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. క్లియర్ కదా? రైట్. మనకు ప్రాపర్ గా ఐడియా ఉంటే మనం ఇదంతా రాయాల్సిన పని కూడా ఉండదు. మనం డైరెక్ట్ గా రాసే స్టెప్ ఇదిగో. దిస్ ఈస్ స్టెప్ వీ హ్యావ్ టు రైట్. ఇగో ఈ స్టెప్ మనం రాయాల్సి ఉంటుంది. ఈ స్టెప్ అర్థమైతే చెప్పిన విషయం. ఓకేనా? రైట్. ఎందుకు? ఒక్కొక్కటి 100 మీటర్ల పొడవు కాబట్టి రెండు రైళ్లు ఉన్నాయి కాబట్టి 100 ప్లస్ 100, ఒకటి x ప్లస్ 2x. సో 200 ఈజ్ ఈక్వల్ టు 3x ఇంటూ 8. అదే మనం రాయాల్సింది. నెక్స్ట్ క్వశ్చన్.
150 మీటర్ల పొడవు గల ఒక రైలు 1 కిలోమీటర్ రాయిని 15 సెకండ్లలో, అదే పొడవున్న మరో రైలు ఎదురుగా వస్తూ అదే రాయిని 8 సెకండ్లలో దాటాయి. అదే పొడవున్న మరో రైలు ఎదురుగా వస్తూ అదే రాయిని 8 సెకండ్లలో దాటాయి. రెండో రైలు యొక్క వేగం ఎంత అనేది మనకు క్వశ్చన్ పెట్ట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక చిన్న పాయింట్. కిలోమీటర్ రాయి అంటే కిలోమీటర్ పొడవు ఉందని అనుకోవద్దు రాయి. ఇక్కడ ఏంటి తెలుసా, కిలోమీటర్ రాయి అంటే మామూలుగా మనము ఒక రోడ్డు పైన ట్రావెల్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు ఒక రోడ్డు పైన ట్రావెల్ చేస్తున్నాం అనుకోండి, మామూలుగా ఈ పక్కన ఇట్లా స్టోన్స్ ఉంటాయి కదా, మామూలుగా హైదరాబాద్ 100 కిలోమీటర్స్, 99 కిలోమీటర్స్, నెక్స్ట్ 98 ఇట్లా డిస్టెన్స్ చూపిస్తాయి కదా, మైల్ స్టోన్స్ అంటారు వాటిని. అది కిలోమీటర్ రాయి అంటే అదేనమాట. అర్థమవుతుందా? ఓకే కదా, డౌట్ ఏం లేదు కదా. మరి కిలోమీటర్ రాయి అంటే కిలోమీటర్ పొడవున్న రాయి అనుకుని కేసు 2 తీసుకోవద్దు, ఇది కేసు 1 కి సంబంధించింది. జాగ్రత్త చూడండి. ఇక్కడ ఏంటిది, 150 మీటర్ల పొడవు గల ఒక రైలు 1 కిలోమీటర్ రాయిని 15 సెకండ్లో దాటింది. అంటే ఏంటి, ఇక్కడ ఇది కేసు 1 కిందికి వస్తుంది, రైట్. సో ఇప్పుడు ఈ రైలు పొడవు ఎంత ఉంది, ఇది 150 మీటర్లు ఉంది. ఎంత ఉంది చెప్పండి, 150 మీటర్లు ఉంది. ఎన్ని సెకండ్లో దాటింది, టైం ఎంత ఉంది, 15 సెకండ్లో దాటింది. మరి ఈ రైలు యొక్క వేగంగా అనుకుందామా, ఈ రైలు యొక్క స్పీడ్ ఏమైతే చెప్పండి, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. అంటే ఏంది, 150/15 అంటే ఏంది ఇక్కడ, సో 10 మీటర్ పర్ సెకండ్. వాట్ ఈస్ ఇట్, 10 మీటర్ పర్ సెకండ్. ఓకే రైట్, నో ప్రాబ్లం. అదే పొడవున్న మరో రైలు ఎదురుగా వస్తూ అదే రాయిని 8 సెకండ్లు దాటాయి. అంటే విషయం ఏంది, ఇక్కడ ఈ రైలు ఇలా వస్తుంది, ఇదే పొడవు ఉన్నటువంటి మరొక రైలు ఎంతసేపట్లో దాటినాయట, 8 సెకండ్లో దాటినట్టు. మీనింగ్ ఏంటో తెలుసా, ఇప్పుడు ఈ 2 రైళ్లు కలిపి ఒక రాయిని దాటుతున్నాయి అన్న, ఈ 2 రైళ్లు కలిపి ఆ 2 రైళ్లు ఒకదానిని ఒకటి దాటుతున్నాయి అంటే ఒకటే కాన్సెప్ట్. అర్థమైతే చెప్పిన విషయం, ఓకేనా, రైట్. సో ఎదురుగా వస్తుంది కాబట్టి దీని వేగం ఎంత వచ్చింది మనకి, 10 మీటర్ పర్ సెకండ్. మరి దీని వేగం ఎంత మనకు తెలియదు, x మీటర్ పర్ సెకండ్ అనుకుందాం, ఓకేనా. ఇప్పుడు దీని యొక్క స్పీడ్, దీని యొక్క పొడవు ఎంత, 150, దీని పొడవు కూడా 150. అప్పుడు డిస్టెన్స్ ఏమైతే చెప్పు, 150 + 150 ఈజ్ ఈక్వల్ టు ఎంత, అది 300 మీటర్స్. ఎంత, 300 మీటర్స్. ఎంత టైంలో దాటింది, 8 సెకండ్స్ లో దాటింది, రైట్. మరి రిలేటివ్ స్పీడ్ ఏమైతే చెప్పండి, 10 + x, అది మన కాన్సెప్ట్. ఎస్, యా. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి మరి ఇక్కడ, రిలేటివ్ స్పీడ్ ఇంటూ టైం. సో డిస్టెన్స్ ఏముంది ఇక్కడ, 300 ఈజ్ ఈక్వల్స్ టు 10 + x ఇంటూ 8. సో ఇక్కడ ఇది ఏమవుతుంది మరి, 4 2 4 7 28, 4 5 ఈ 2 ఇటు పట్టుక 75/2, ఓకేనా. 75/2 ఈజ్ ఈక్వల్స్ టు 10 + x. ఓకే, ఈ 10 ఇటు పట్టుకిస్తే ఏమవుతుంది, జాగ్రత్త చూడండి, ఇక్కడ 75/2 - 10 ఈజ్ ఈక్వల్ టు x. సో 75 - 20, 2 × 10 20/2 ఈజ్ ఈక్వల్ టు x. సో 65/2 ఈజ్ ఈక్వల్ టు x. ఇదేంటిది, ఇది రెండో రైలు యొక్క వేగం. ఇది కరెక్ట్ చేసామా, రైట్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, దీన్ని ఏం చేయాలంటే కిలోమీటర్ పర్ అవర్ లోకి మారుద్దాం. సో ఇక్కడ 65/2 ఇంటూ 18/5, 2 ఎక్కం 2 9, రైట్. 5 ఎక్కం 5 13, 13 9 ఎంత, 117. ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ లేదు కదా, రైట్. సో 39 117, అక్కడ ఆప్షన్స్ లేదు, నో ప్రాబ్లం. సో వాట్ ఈస్ ద ఆన్సర్, 117 కిలోమీటర్ పర్ అవర్ అనేది ఇక్కడ మనకు ఆన్సర్ అవడం జరుగుతుంది. వాట్ ఈస్ ద ఆన్సర్, 117 కిలోమీటర్ పర్ అవర్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఎక్కడైనా మిస్టేక్ వెళ్ళిందా, రైట్. సారీ, రైట్. ఇక్కడ 75 - 20 ఎంత, 55 కదా, రైట్. నో దిస్ ఇస్ 55. 55/2, 55/2, రైట్. సో ఇక్కడ ఇది 55/2
ఇంటూ 18/5 అంటే 5 ఎక్కం 5 11 2 ఎక్కం 2 9 సో 11 9 ఎంత 99 కిలోమీటర్ పర్ అవర్. వాట్ ఈస్ ఇట్ 99 కిలోమీటర్ పర్ అవర్. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా. దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్. సరే ఇక్కడ చిన్న విషయం చెప్పాలి. అదే పొడవున్న మరో రైలు ఎదురుగా వస్తూ అదే రాయిని 8 సెకండ్లో దాటాయి. అదే రాయిని 8 సెకండ్లో దాటుతాయంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు మామూలుగా రైలు కానీ మనిషి కానీ లేకపోతే చెట్టు కానీ ఉంటే వాటిని మనం కన్సిడర్ చేసుకుంటామా? కన్సిడర్ చేయం. మరి దేన్ని కన్సిడర్ చేస్తాం? ఓన్లీ రైలు యొక్క పొడవును మాత్రమే కన్సిడర్ చేస్తాం. ఇక్కడ కూడా అంతే. ఆ రాయిని దాటుతున్నాయంటే మీనింగ్ ఏంటి? ఎదురెదురుగా వస్తూ రాయిని దాటుతున్నాయంటే ఆ రాయిని మనం కన్సిడర్ చేయము. అక్కడ మనం ఏం కన్సిడర్ చేయాలంటే రెండు కలిపి ఒకదాన్ని ఒకటి దాటుతున్నాయని మనం కన్సిడర్ చేయాలి. అర్థమవుతుంది కదా? క్లియర్. నెక్స్ట్ 48 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో నడుస్తున్న ఒక రైలు, రైట్. సో ఒక రైలు యొక్క పొడవు ఎక్స్ అనుకుందాం. దీని యొక్క వేగం ఎంత? S1 వచ్చి 48 కిలోమీటర్ పర్ అవర్. ఏంటది? 48 కిలోమీటర్ పర్ అవర్. దానిలో సగం పొడవు ఉంటూ అంటే x/2 42 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ఎదురుగా వస్తున్న మరో రైలును 12 సెకండ్లో దాటింది. అది రైల్వే ప్లాట్ఫామ్ ను 45 సెకండ్లో దాటింది. అయినా ప్లాట్ఫామ్ పొడవు ఎంత అనేది మన ఇక్కడ క్వశ్చన్ బయట. చాలా చాలా సింపుల్, ఏం లేదు ఇక్కడ, రైట్. ఇది ఎన్ని సెకండ్లు దాటింది? ఇక్కడ టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు 12 సెకండ్స్. ఇప్పుడు నా క్వశ్చన్ చెప్పండి. ఇక్కడ కేస్ 1కి ఇప్పుడు ఇక్కడి దాకా ఇదంతా కూడా మనకి కేస్ 3 ఏం చెప్పండి? ఇదంతా కూడా కేస్ 3 అవుతుంది. అవునా కాదా? ఖచ్చితంగా కేస్ 3. మరి కేస్ 3 కాబట్టి ఇక్కడ డిస్టెన్స్ ఏమైతే చెప్పండి? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమైతే అంటే L1 + L2 దట్ ఈస్ x + x/2. సో 2x + x అంటే ఇది 3x/2 అవుతుంది. సో ఇప్పుడు ఏంటిది? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఇంటూ టైం. సో ఇది 3x/2 ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఏమవుతుంది ఇక్కడ? ఎదురెదురుగా కాబట్టి 48 + 42 ఎంత? 90. సో 90 × 5/18 ఇదేంటిది? 12 సెకండ్స్. 18 ఎక్కం 18 5లా, రైట్. ఎస్. సో 3 ఎక్కం 3 4లా. సో అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏమైతే చెప్పండి? 5 5 25 4 200. 100 × 2 ఎంత? 200. అంతే కదా, రైట్. అంటే ఆ రైలు యొక్క పొడవు ఎంత వచ్చింది చెప్పండి? 200 వచ్చింది. ఇప్పుడు ఇదే రైలు తోటి మనం ఒక ప్లాట్ఫామ్ దాటిపోయాలి. మరి ప్లాట్ఫామ్ యొక్క పొడవు కనుక్కోవాలి కాబట్టి ప్లాట్ఫామ్ ఇక్కడ మనం ఏమనుకుందాం అంటే P అనుకుందాం. ఏమనుకుందాం? P అనుకుందాం. సో ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ మరి డిస్టెన్స్ ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి 200 + P అవుతుంది. 45 సెకండ్లు దాటింది. టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు 45 సెకండ్స్. నో వాట్ ఈస్ ద ఇప్పుడు ఇదేంటిది? తీసుకోవాల్సింది గీ ట్రైన్ మనం తీసుకోవాల్సింది 48 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్తుంది. ఈ రైలు దానిలో సగం పొడవు ఉన్నటువంటి రైలు దాటింది, ఇంకో ప్లాట్ఫామ్ దాటింది. అంటే దీని యొక్క వేగం తీసుకోవాలి మనం. అంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఏం తీసుకోవాలి చెప్పండి? 48 కిలోమీటర్ పర్ అవర్ అని తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? 48 కిలోమీటర్ పర్ అవర్. సో ఇక్కడ తీసేసుకోండి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ ఏంటి? స్పీడ్ ఇంటూ టైం. సో డిస్టెన్స్ ఏముంది ఇక్కడ మనకి? 200 + P ఈజ్ ఈక్వల్స్ టు 48 × 5/18 × 45. ఓకేనా? 2 9ల 2 ఏంటది? 24ల 9 ఎక్కం 9 5ల, రైట్. సో 5 5 25. 25 × 24 ఎంత? 600. సో ఇది పట్టుకొస్తే ఏమవుతుంది? రైట్. P ఈజ్ ఈక్వల్స్ టు 600 - 200 ఎంత? 400 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. 400 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ద పాయింట్ అనమాట. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. ఏం లేదు ఇక్కడ మనకి ఫస్ట్ కేసులో మనకి ఏమొస్తుంది? రైలు యొక్క పొడవు వస్తుంది. ఆ రైలు యొక్క పొడవును పట్టుకొచ్చి దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే సరిపోతుంది. క్లియర్ కదా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45 చూడండి. ఎదురెదురుగా నడుస్తున్న రెండు రైళ్లు ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉన్న వ్యక్తిని, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇదొక ప్లాట్ఫామ్ నానా, ఇదొక ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ మీద ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఈ నిలబడి ఉన్నటువంటి వ్యక్తిని ఇక్కడ నుంచి ఒక రైలు వచ్చింది. ఈ వ్యక్తిని ఎన్ని సెకండ్లు దాటింది అని అంటే 27 సెకండ్లో దాటింది. ఓకేనా, రైట్. ఇంకొక రైలు ఇక్కడ నుంచి వచ్చింది. ఈ వ్యక్తిని ఎంతసేపులో దాటిందంటే 17 సెకండ్లు దాటింది. ఇక్కడ నుంచి ఒక రైలు వచ్చి ఈ ప్లాట్ఫామ్ మీద నిలబడినటువంటి వ్యక్తిని 27 సెకండ్లు దాటింది. మరొక రైలు ఈ వ్యక్తిని 17 సెకండ్లో దాటింది. ఓకేనా. మరి ఇప్పుడు ఇది ఇటు వస్తుంది కాబట్టి ఈ రెండు కూడా ఒకదాన్ని ఒకటి దాటుతాయి. మరి ఒకదాన్ని ఒకటి ఎన్ని సెకండ్లు దాటినాయి? 23 సెకండ్లు దాటినాయి.
మరి ఇప్పుడు వాటి యొక్క వేగాల నిష్పత్తి ఎంత అంటే నీకు డైరెక్ట్ షార్ట్ కట్ చెప్తాను వినండి. 27, 17 ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఇలాగే చేయండి. సో ఇక్కడ మనకి మిక్సర్స్ అండ్ అలిగేషన్ మెథడ్, రైట్. 27 - 23 ఎంత 4, 23 - 17 ఎంత 6. సో ఇక్కడ ఇది 2 3 2 4. సో వాట్ ఈస్ ఆన్సర్ చెప్పండి. ఇక్కడ మనకి 3:2 అనేది ఇక్కడ మనకి ఆన్సర్ అయిపోతుంది. క్లియర్ కదా, డౌట్ ఏం లేదు కదా. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఎస్, యా. సో ఇది మనకి షార్ట్ కట్. మరి మనం నార్మల్ మెథడ్ లో చేస్తే ఎట్లా చేయాలి, నార్మల్ మెథడ్ లో చేస్తే ఏ విధంగా చేయాలంటే చెప్తాం ఏంటంటే, రైట్. ఇక్కడ L1 ఇదేంటిది, ఇప్పుడు మనిషిని దాటుతున్నాయి అంటే అది కేజ్ 1. ఇప్పుడు ఈ 27 సెకండ్లది కేజ్ 1. చూడు, T1 is equals to 27 సెకండ్స్. ఓకేనా. L1 అనేది మన స్మాల్ L1 అనుకుందాం. రెండో రైలు యొక్క పొడవును L2 అనుకుందాం. సో T2 is equal to ఏమవుతుంది, 17 సెకండ్స్. వాట్ ఈస్ ఇట్, 17 సెకండ్స్, రైట్. ఇప్పుడు నా క్వశ్చన్ చెప్పండి. యా, ఇక్కడ స్పీడ్ ఏమైతే చెప్పండి. ఇక్కడ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటిది, డిస్టెన్స్ ఇంటూ టైం. అంటే ఏంటి ఇక్కడ, సారీ, స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, డిస్టెన్స్ కదా ఇది. సో డిస్టెన్స్, యా, రైట్. సో ఇప్పుడు ఇది ఒక రైలు, ఇది సపరేట్ రైలు, అది కూడా సపరేట్ ట్రైన్ కాబట్టి దీనికి ఒక వేగం ఉంటుంది, దానికి ఒక వేగం ఉంటుంది, నో ప్రాబ్లం, రైట్. సో ఇప్పుడు దీని యొక్క వేగాన్ని మనం ఏమనుకుందాం అంటే, సరే S1 అనే అనుకుందాం. దీని యొక్క వేగాన్ని ఏమనుకుందాం చెప్పండి, S2 అనే అనుకుందాం. ఇప్పుడు నాకు విషయం చెప్పండి. ఇక్కడ నార్మల్ గా ఇప్పుడు ఆ రెండు ఒకదాన్నొకటి ఎంత వాటి యొక్క వేగాల నిష్పత్తి అన్నాడు. అంటే ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, S1:S2 అనుకోవాలి. ఏం కనుక్కోవాలి చెప్పండి, S1:S2 అనుకోవాలి, రైట్. అవి ఒకదాన్నొకటి 23 సెకండ్లు దాటినాయి అన్నాడు. అవి ఒకదాన్నొకటి 23 సెకండ్లు దాటినాయి అంటే మనం ఏం తీసుకుంటాం చెప్పండి. అంటే ఇది మాత్రం థర్డ్ కండిషన్ కిందకి వస్తుంది, ఇది మాత్రం థర్డ్ కండిషన్. సో థర్డ్ కండిషన్ కాబట్టి ఏంటి, ఇక్కడ వాటి యొక్క థర్డ్ కండిషన్ లో డిస్టెన్స్ అనేది ఏమవుతుంది, వాటి యొక్క పొడవుల మొత్తం అయితే, రైలు యొక్క పొడవుల మొత్తం. అంటే ఏంటి ఇక్కడ L1 + L2. ఏంటి చెప్పండి, L1 + L2. మరి వాటి యొక్క సాపేక్ష వేగాలు ఏమైతాయి, రిలేటివ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమైతే అంటే ఇక్కడ మనకి చూడండి జాగ్రత్తగా, S1 + S2. వాట్ ఈస్ ఇట్, S1 + S2. అయితే ఇక్కడ విషయం ఏంటంటే దూరం ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం ఏనా, దూరం ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కాబట్టి ఇక్కడ ఏమైతే చెప్పండి 27 S1. మరి ఇక్కడ ఏమైతుంది 27 S2. క్లియర్ కదా, రైట్. ఈ L1 + L2 ప్లేస్ లో నేను ఏం రాస్తా అంటే చూడండి, ఇక్కడ 27 S1 + 27 S2, 27 S1 + 27 S2. క్లియర్ కదా, డౌట్ ఏం లేదు కదా. ఇప్పుడు నాకు క్వశ్చన్ చెప్పండి, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఇక్కడ మనకి, రిలేటివ్ స్పీడ్ ఇంటూ టైం, రిలేటివ్ స్పీడ్ ఇంటూ టైం. చెప్పండి డిస్టెన్స్ ఏముంది ఇక్కడ మనకి, 27 S1 + 27 S2, ఓకేనా, ఈజ్ ఈక్వల్ రిలేటివ్ స్పీడ్ ఎంత, S1 + S2. టైం ఎంత ఉంది, 23 సెకండ్స్, అంతే కదా, 23 సెకండ్స్. సారీ, ఇదేంటిది 27 సెకండ్స్, ఇదేంటిది 17 సెకండ్స్ కదా, ఓకే, రైట్. ఇది 17 17:2, ఇక్కడ మనము 17:2, ఓకేనా, రైట్. సో 27 S1 + 17 S2 ఈజ్ ఈక్వల్స్ టు 23 S1 + 23 S2. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ S1 ఇటు పట్టుకొద్దాము, రైట్. ఈ S1 ఇటు పట్టుకొద్దాము, ఈ S2 ఇటు పట్టుకొద్దాం, రైట్. సో 27 - 23 S1 ఏమవుతుంది, 4 S1, 4 S1. ఇది పట్టుకరా, 23 S2 - 17 S2 ఏమవుతుంది, 6 S2. సో అప్పుడు నీకు S1:S2 ఈజ్ ఈక్వల్ టు ఏమైతే చెప్పండి, S1 కి ఆపోజిట్ లో 6 ఉంది, S2 కి ఆపోజిట్ లో 4 ఉంది కాబట్టి 2 3 2 కాబట్టి నీకు ఆన్సర్ వచ్చి 3:2 అవుతుంది. సో ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చు. క్లియర్ కదా, డౌట్ ఏం లేదు కదా. నో, దిస్ ఇస్ అ కాన్సెప్ట్, రైట్. సో ఇది మనకి ట్రైన్స్ పడినటువంటి క్వశ్చన్స్. క్లియర్, రైట్. దీన్ని మనం నార్మల్ గా ఇట్లా చేయడం ఇబ్బంది అయితే మనం డైరెక్ట్ మిక్సర్స్ అండ్ అలిగేషన్ లో చేయొచ్చు. ఎట్లా, 27 17, ఇంకోటి ఏంటిది 23. సో ఇక్కడ మనము డైరెక్ట్ తీసేసుకుంటే 6
23 minus 17 6, 27 minus 23 4. సో 2 3 2 2. నో వాట్ ఈస్ ఆన్సర్? 3:2 అనేది ఇక్కడ మనకు ఆన్సర్ అవుతుంది. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. ఎస్.